అభిమానులు అభిమానులందరూ సరే సరే అందరికీ నమస్కారం. ఇక్కడికి ఇచ్చేసిన అశేష ప్రజానికానికి అన్ని నియోజకవర్గానికి ఇక్కడికి విచ్చేసిన నేల ఇంత ఆకాశానికి చిల్లు పడిన అన్న రీతిలో ఇక్కడికి విచ్చేసిన అశేష ప్రజా సమూహానికి కళాభివందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ మన హిందూపూర్ పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్ గారికి, అలాగే అర్జునమ్మ ఇక్కడ పెట్టుకున్న రాజాలు, అలాగే మంత్రులు, అలాగే చేనేత, అలాగే ఫైనాన్షియల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ గారికి, అలాగే పరిటాల శ్రీరామ్ గారి, అలాగే అర్జునమ్మ పల్లె రెడ్డి గారికి, అమరావు అని మా తమ్ముడు మనకు జిల్లా శాసనసభ్యుడు బాబు మహారాజ్, హెల్మెట్ గారికి ఇందాక నుంచి అదే గొడవ జరుగుతాను బయట నీళ్ళ పంపకం గురించి చెబుతాను గొడవ పైన. సరే అది గవర్నర్ కాబట్టి మా కంటే కాబట్టి అది నాకు తెలుస్తాను. ఇక్కడ విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ, కార్యకర్తలకు, అలాగే ఎన్డీఏ భాగస్వాములైన జనసేన బీజేపీ కార్యకర్తలందరికీ, నా అభిమానులు, సంవత్సరానికి జన్మతో చదువుతాను అంటారు. అంటే పూర్వజన్మలో కొంతమందితో పరిచయం ఉంటే ఆ వాసనతో ఈ జన్మలో ఒకరిని పొందొచ్చంటారు. కానీ ఇన్ని వేల లక్షల కోట్ల మంది అభిమానులు పొందడం అంటే అది మీకు నాకు ఏ జన్మజన్మ అనుబంధమో, ఏ రుణానుబంధమో, ఏ విడదీయలేని అనుబంధమో కదా కనిపిస్తుంది. మరి ఈరోజు ఇక్కడ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న కళా ప్రపూర్ణ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి ఈ విగ్రహ ఆవిష్కరణకు అంటే నా చేతుల మీదుగా నేను అందరూ కలిసి చేసుకున్నాను. ఈ పండగ, ఈ యొక్క కార్యక్రమాన్ని నేను సవినీయంగా మనవి చేసుకుంటున్నాను అందరికీ. ఎందుకంటే ఈ భూమిని అందరూ పుడతారు వెళ్తారు, కానీ అందరూ మహానుభావులు కాలేరు. మనం ఎవరు పెడితే వాళ్ళే మహానుభావులు అంటాం. కానీ నేహాపి గణశక్తి ప్రత్యవాయనం తెతే స్వల్పమస్పశ్య ధర్మస్య త్రాయతే మైతో భయాతం అంటే అటువంటి మహానుభావులకి చావు పుట్టుకలతో సంబంధం ఉండదు. ఆ భగవంతుడే పుట్టిస్తాడు. ఈరోజు మా హిందూపురంలో కనకదాస్ మహారాజ్ గారి జయంతి 538వ జయంతి మా హిందూపురంలో చేసుకోవడం జరిగింది. అలాగే అందరూ మహానుభావులు ఉన్నారు. ఆ మహానుభావుల కోవకు చెందిన వారే నందమూరి తారక రామారావు గారు. ఒక మనిషి మహోన్నత విద్యాపథంలోకి నడవాలంటే, అత్యున్నత శిఖరాలకు ఎదగాలంటే సత్సంకల్పం కావాలి, అప్పుడు దీక్ష కొనాలి, నీ దారిలో నువ్వు నడవాలి అని మా నాన్నగారు నాకు ఎప్పుడు చెప్తుండేవారు. ఆయన మాటలతో చెప్పడమే కాదు, చేతలతో చూపించిన వ్యక్తి. ఎటువంటి వ్యతిరేక పరిస్థితులకు చెదరక బెదరక తలమంచగా ముందుకు సాగిన ధీరోతాతుడు, తెలుగు జాతి పరువులు కాపాడిన పోరాట వీరుడు, తెలుగు వెలుగును ప్రపంచం నలుమూలలో ప్రసరింపజేసిన తెలుగు వెలుగు మన నందమూరి తారక రామారావు గారు. ఎన్టీఆర్ అంటే కేవలం నందమూరి తారక రామారావు గారు మాత్రమే కాదు, ఎన్నంటే నటరత్న. ఆయన ఇల్లే ఒక నటనాలయం. అందులో ఆయన ఒక నటరాజ నటసింహుడు. టీ అంటే తారమండలంలోని తారక ధృవ తారకుడు.
ఆర్ అంటే రాజర్షి రారాజు రాజకీయ తురంధర యుగంధరుడు రమణీయ రమ్య రమణీయ సౌమ్య కూడా తాముడు. అది ఎన్టీ రామారావు గారు. ఎన్టీ రామారావు గారు అంటే ఒక నటనకు నిర్వచనం. ఎన్టీఆర్ అంటే ఒక నటనకు అలంకారం. ఎన్టీఆర్ అంటే ఒక నటనకు ఒక గ్రంథాలయం. ఎన్టీఆర్ అంటే నవశకానికి ఆరంభ మంత్రం. ఎన్టీఆర్ అంటే నవజాతికి మార్గదర్శకం. ఎన్టీఆర్ అంటే నానా జాతులకు దైవ సమానం. ఎన్టీఆర్ అంటే యువతకు ఒక ఆదర్శం. ఎన్టీఆర్ అంటే నెత్తను మరిగేలా చేసే ఒక అగ్ని కణం. ఎన్టీఆర్ అంటే ఆయన జీవితమే భగవద్గీతలో సాగిన ఒక గొప్ప జన్మ ఎన్టీఆర్ గారిది. అందుకే ఆయన నిరంతరం ప్రజల గుండెల్లో నిత్య యవన నిత్య జీవన నిత్యాభిమాన భూషణుడుగా నిలిచిపోయాడు. అలాగే నిండు మనసుల్లో ఒక నిత్యామృతాన్ని తాగి దేవుడుగా అందరి గుండెల్లో గూడు కట్టుకున్నాడు ఆయన. ఎవరికి అదే మరణం లేని చిరస్మరణీయమైన ఒక జన్మను పొందాడు ఆయన. ఎవరికి దక్కని ఒక మహత్తర జన్మను పొందాడు ఆయన. ఆయనకి చావు ఎక్కడ? ఆయన నిరంతరం వెలిగే ఒక నిత్య యవన నిత్య జీవన నిత్యామృతమును తాగి ఒక మహనీయ మహోత్తరమైన విధానమైన జీవితం నందమూరి తారక రామారావు గారిది. మరి ఆనాడు ఆయన సినిమాల్లో నటిస్తుంటే ఆయన ప్రస్తావన గురించి చెప్పాలంటే ఈ తరం వాళ్ళకి తెలియాలి. ముఖ్యంగా నా అదృష్టం, అటు చూశాను ఇటు చూశాను, ఇంకా 2 తరాలతో కనెక్ట్ అయిపోయాను అన్స్టాపబుల్తో. ఇవాళ నా 4 సినిమాలు వరుసగా హిట్ అయినాయి అంటే నాకు 65 సంవత్సరాలు. ఇవాళ 50 సంవత్సరాలు నటుడుగా కాదు, చాలా మంది హీరోలుగా వచ్చారు. మళ్ళీ మధ్యలో మారి యాక్టర్లు ఎవరన్నా దాంతో సరిపెట్టుకుంటున్నారు. కానీ 50 సంవత్సరాలు ప్రపంచంలోనే ఒక ఏకైక హీరోగా నేను ఈ అందరి ఆదరాభిమానాలతో నిలదొక్కున్నాను. హీరోగా ఇంకో 20 సంవత్సరాలు హీరోగా నటిస్తూనే ఉంటాను. ముందుగా నాకు ధన్యమైన జన్మనిచ్చి ఆయన మీ అందరి గుండెల్లో ఆయన ప్రతిరూపంగా నిలిపిన దేవాంశ సంభూతుడు, అలాగే నటనకే విశ్వ నట రూపం ఎలా ఉంటుందో చూపించిన కారణ జన్ముడు. మరి నాకు కేవలం తండ్రి మాత్రమే కాదు, నా గురువు దైవం. ఆయన ఆ ఘనతంతా నా తండ్రి గారైన నందమూరి తారక రామారావుకే ఆయన ఆశీస్సులు, ఆ పుణ్య దంపతులు వాగడతావు సంపడతావు వాగడత బతిపతే జగత పితరం ఉందే భారతీ పరమేశ్వరరావు. తల్లి తలుచుకున్నప్పుడు నా గాయత్ర పరమంతరం నమాతు పరదేవత నా హరే పరతస్త్రాత నానృతాత్ పాతకం పరం అనంటాం. తండ్రిని యస్మాత్ పార్థివదేహ ప్రాదుర్బుద్ధన భక్తి గురుణ సంతున మాంసే శాస్త్రం తస్మై సర్వజ్ఞ మూర్తే పిత్రే. సో ఆ పుణ్య దంపతులకు నాకు ఇటువంటి జన్మనిచ్చినందుకు వారికి సదా ఆ భగవంతుడికి వాళ్ళ ఈ పుణ్య దంపతుల బిడ్డగా నాకు జన్మ ఇప్పించినందుకు, అలాగే ఆ కళామ తల్లి యొక్క ఆశీస్సులతో ఇంకా నేను ఇలా నటుడిగా ప్రతి సినిమాతో ఏదో సినిమాలో ఒక మంచి సందేశంతో, సినిమా అంటే వినోదమే కాదు, ఇలా ముందుకెళ్తున్నానంటే ఇటువంటి శ్రోతలు నన్ను మంచి సినిమాల్ని ఆదరించి పోషించి మడమ తిప్పకుండా నా భుజం తట్టి నన్ను ముందుకు నడిపిస్తున్నా తెలుగు ప్రజానికానికి ఇక్కడే కాదు మొత్తం ఆంధ్ర తెలంగాణ ఇంకా మన దేశంలో ఎక్కడున్నా తెలుగు వారికి, అలాగే ప్రపంచంలో ఎక్కడున్నా మన తెలుగు వారికి, మన తెలుగు వారే కాదు తెలుగుదేయాల ఎన్నో దేశంలో తెలుగు ఏను తెలుగు వల్లముండ తెలుగు కంట ఎల్ల నుప్పులు కొలుకు వెరుగుపై బాసాడి దేశవాసులందు తెలుగు లెచ్చ. ఇప్పుడే దాన్ని దాటి వచ్చాం. శ్రీకృష్ణదేవరాయల వారి విగ్రహాన్ని మన అటువంటి వీళ్ళందరి మన్ననలతో ఆశీస్సులతో ఇవాళ నేను ఇంకా రాగలుగుతున్నాను. అలాగే నా హిందూపురం నియోజకవర్గం ప్రజలకు నేను సదా 3వ నన్ను గెలిపించినందుకు, మరి ఆ నాన్నగారు నా నాడు 3 సార్లు గెలిపించారు. ఆ ఘనత వారు దక్కింది.
అలాగే మళ్ళీ ఆయన నన్ను కూడా 3 సార్లు గెలిపించి చరిత్ర సృష్టించిన నా హిందూపురం ప్రజలకి, నా రాయలసీమ బిడ్డలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. కేవలం సినిమాలే ఆనాడు ఎన్టీ రామారావు గారు ఒక నటుడుగా నడుస్తున్నప్పుడు పౌరాణిక నటిస్తుంటే పౌరాణికాలు నాట్యం ఆడాయి, జానపదాలు జావులీలు పాడాయి, సాంఘికాలు సామాజ గమనాలు అయ్యాయి. అలాగే పచ్చ పొద్దున కింది పాట రక్తి కట్టింది. అలాగే కళామ తల్లి గలగలలాడింది, కన్నుల పండుగ చేసుకుంది, గలగల నవ్వింది. ఆయన మరి చేయని పాత్ర లేదు. ఆయన మరి ఎన్నో పాత్రలు పోషించి మరి ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసిన నడాచార్యుడు ఆయనే. అలాగే ఏ పాత్ర అయినా సరే ఆ పాత్రను పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసి అణువణువులో ఆ పాత్ర నింపుకుని ఆ పాత్రకు జీవం పోసి ఆ పాత్రలో నిజమయ అన్నట్టు కొన్ని పాత్రలు చరిత్ర లేని పాత్రల్ని అంటే చరిత్ర సృష్టించింది కూడా నందమూరి తారక రామారావు గారని ఈ సందర్భంగా మీకు మనవి చేసుకుంటున్నాను. ఆయన ఎన్నో సినిమాలు చేశాడు. ఆయన రాముడు, కృష్ణుడు, అటు దుర్యోధనుడు, అర్జునుడు కావచ్చు, దుర్యోధనుడు కావచ్చు, లేకపోతే రావణాసురుడు కావచ్చు, ఎన్నో పాత్రలు పురాణాల్లో ఉన్నవి. కానీ మనకి పాఠ్యాంశాల్లో కూడా లేని పాత్రలు ఒక అల్లూరి సీతారామరాజు చేశాడు ఆయన, ఒక శ్రీకృష్ణదేవరాయలు చేశాడు ఆయన. మరి మన పాఠ్యాంశాల్లో కూడా లేని పాత్రలు చేసి ఆ పాత్రలు నిజంగా ఉండేవా అన్నట్టుగా అంత ఆ పాత్రలన్నింటి సొంతం చేసుకుని ఆ పాత్రలో ఆయన ఆవరించి అలా ఆయన చరిత్ర సృష్టించాడు ఆయన నందమూరి తారక రామారావు. అంటే మరి కేవలం సినిమాలే కాదు, ఆనాటి ప్రతి తెలుగు బిడ్డ ప్రతి తెలుగు మట్టి గడ్డ నేను తెలుగు వాడిని సగర్వంగా చెప్పుకునే దమ్ము, ధైర్యం, ఆత్మవిశ్వాసం, అలాగే పొగరికి పదును పెట్టి సానబెట్టి వాళ్ళను బయటికి లాక్కొచ్చి నేను తెలుగువాడిని, నాది తెలుగు జాతి అని సగర్వంగా చెప్పించిన తెలుగు తేజం నందమూరి తారక రామారావు గారు. ప్రతి తెలుగు బిడ్డ పొట్టు ఉడకముందే రాజకీయం అంటే ఏంటో నేర్పించిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. అలాగే ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నో పథకాలు, ఎన్నో సాహసోపేతమైన పథకాలు ప్రజలకు ఉపయోగపడే మేలు చేసే సానుకూల్యమైన పథకాలను ప్రవేశపెట్టారు. ఆయన ప్రవేశపెట్టమే కాదు, వాటిని అమలు చేశారు. ఆయన ఎన్టీ రామారావు గారు ముందు, ఎన్టీ రామారావు గారు తర్వాత ఆయన ప్రవేశపెట్టిన పథకాలు, ఆయన అమలు చేసిన పథకాలు ఈనాటికి కూడా అందరూ వాటిని ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారు. దట్ ఈస్ ఎన్టీఆర్. దట్ ఈస్ సినిమా హీరో కాదు, పొలిటికల్ హీరో ఎన్టీఆర్. అందుకే ఆయన పేదవాడి ఆకలి బాధలు తెలిసిన నాన్న ఆయనే. అలాగే జనతకు భవిష్యత్తు ఇచ్చిన నాన్న ఆయనే. అలాగే ఆయనకు అండగా ఉన్న ఆడపడుచులందరికీ అందరూ కూడా అన్న ఎన్టీఆర్. ఆయన ఆనాడు ఎన్నో చెప్పారు, సాహసోపేతమైన ప్రయోగాత్మకమైన పథకాలు ప్రవేశపెట్టారు. కిలో బియ్యం 2 రూపాయలకి ఇచ్చారు. అలాగే శాశ్వత ఇల్లు నిర్మించి ఇచ్చారు, కాంక్రీట్ ఇల్లు నిర్మించి ఇచ్చారు. అలాగే పేదవారికి మొదటిసారి మన దేశంలోనే పెన్షన్ విధానాన్ని ప్రారంభించింది అన్న నందమూరి తారక రామారావు. 30 రూపాయలు ఆనాడు వృద్ధాప్య పింఛన్తో మొదలుపెట్టారు. అలాగే చేనేత కార్మికులు సోదరుడు రాజు గారికి మా దగ్గర ఉన్నారు ఎంతోమంది పట్టుపురుగు రైతులు, అలాగే చేనేత కార్మికులు. మరి వాళ్ళందరూ కూడా వాళ్ళకి పరోక్షంగా లాభం చేకూరుస్తూ చీర పంచ దోవతి సగం ధరకే నాడిపించారు నందమూరి తారక రామారావు గారు. మండల విధానాన్ని ప్రారంభించింది, ప్రజల వద్దకు పాలనను తీసుకొచ్చింది నందమూరి తారక రామారావు గారు. అంతవరకు 330 తాలూకాలు ఉండేవి. వాట్లను మరి 1107 మండలాలు కింద విభజించి ప్రజల వద్దకు పాలనను తీసుకొచ్చిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. అలాగే మహిళల కోసం తండ్రి ఆస్తుల సమాన హక్కు కోసం ఒక చట్టాన్ని ప్రవేశపెట్టింది నందమూరి తారక రామారావు గారు. అలాగే విశ్వవిద్యాలయాన్ని, పద్మావతి విశ్వవిద్యాలయాన్ని స్థాపించింది నందమూరి తారక రామారావు గారు మహిళల కోసం. ఇవాళ మా హిందూపూర్లో ఎన్నో మరి సంక్షేమ
స్కూల్ అయితేనేమి, హాస్టల్స్ అయితేనేమి, బీసీ సంక్షేమ హాస్టల్స్, అలాగే మహిళల కోసం డిగ్రీ కాలేజ్ అయితేనేమి, అలాగే మహిళల కోసం ఐఐటి పాలిటెక్నిక్ కాలేజ్ అయితేనేమి, ఇలాంటివి ఎన్నో విప్లవాత్మకమైన విద్యలో కానీ అన్ని ఇప్పుడు ఆనాడు తెలుగుదేశం పార్టీ పెట్టి పార్థసారథి గారు అంతా కూడా మొదట్లో పార్టీ పెట్టినప్పుడు మొట్టమొదటి సభ్యత్వాలు తీసుకున్న వాళ్ళంతా కూడా వాళ్ళందరికీ అనుభవం ఉండింది. మిగతా వాళ్ళకి కూడా వాళ్ళకి రాజకీయాలు తెలియపరచాలని కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకి కార్యకర్తలకి శిక్షణ శిబిరాలు పెట్టింది నందమూరి తారక రామారావు గారు. అలాగే అంతవరకు ఒకే విధంగా సాగుతున్న ఈ రాజకీయాలని మార్చి కేవలం కొందరికే పరిమితమైన ఈ రాజకీయాల్లో ఉన్న పదవులకి, అధికారంలో ఉన్న పదవులకి విరుద్ధంగా అప్పుడు బడుగు బలహీన వర్గాలు అయితే వెనుకబడిన తరగతులు అయితేనేమి, పీడిత బాధిత కులాల వాళ్ళకైతేనేమి, మైనారిటీలకైతేనేమి వాళ్ళందరికీ చేతులిచ్చి మరి వాళ్ళకి అధికారంలో ఉన్న పదవుల్ని ఇచ్చి అలంకరించిన ఆ అధికార పీఠం మీద కూర్చోబెట్టిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. ఇలాంటివి ఎన్నో విప్లవాత్మకమైన అటు అభివృద్ధి ఇటు సంక్షేమం రెండు కూడా సమంగా రెండు కళ్ళలాగా మన పార్టీని, ఆ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసింది నందమూరి తారక రామారావు గారు. అది ముఖ్యంగా యువతరానికి, ప్రతినిధులు అవతరానికి నాయకులు, భావితరానికి భారతదేశంలో మహాశక్తి అన్న యువత ఈరోజు చాలా పెడదోరలు పడుతున్నారు. అటువంటిది మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి మొన్న విభజన అయిన తర్వాత మొదటిసారి వచ్చి ఎన్నో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొని ప్రజలు మభ్యపెట్టి మాయ మాటలతో తెలుగుదేశం పార్టీని ఓడించి అధికారంలోకి వచ్చి మరొక రాష్ట్రాన్ని 20 సంవత్సరాలకు వెనక్కి తీసుకెళ్ళి మళ్ళీ మన అదృష్టం ఇవాళ మళ్ళీ మీరంతా కూడా మరొకసారి దేనికోసం రామారావు పార్టీని పెట్టారో ఆ పార్టీ యొక్క లక్ష్యాన్ని, ఆ పార్టీ యొక్క ఉద్దేశాన్ని మళ్ళీ మొన్న ఎన్నికల్లో మీరు మళ్ళీ తెలుగుదేశాన్ని తీసుకొచ్చి అధికారాన్ని గట్టబెట్టినందుకు మీ అందరికీ వాడి ఫలాలను అందుకోవాలని, ఇంకా తెలుగుదేశం పార్టీకి మరుగు తిరిగి ఉండకూడదని, మరి ఓటమన్నది ఉండకూడదని, ఎంతో ఆర్థిక ఒత్తిళ్లున్నా కూడా ఈనాడు మన మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చి తల్లిపొడి కానీ, తల్లిదండ్రులు కానీ, లేకపోతే ఆటో డ్రైవర్లకి 18,000 రూపాయలు కానీ, లేకపోతే దీప పథకం కానీ, ఉచిత గ్యాస్ సిలిండర్లు కానీ, అలాగే ఉచిత ఈ బస్సు ప్రయాణ సౌకర్యం అయితేనే మీ మహిళల కోసం, ఇటువంటి ఎన్నో కార్యక్రమాన్ని మళ్ళీ మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఉన్న అనుభవం, ఆయనకున్న మరి తెలివితేటలు, ఆయన ఆర్సన్ వనరులు సృష్టించే ఆయన ఉన్న బ్రాండుతో ఈనాడు మళ్ళీ మన రాష్ట్ర పురోగవృద్ధి దిశగా నడుస్తున్నందుకు మరి మీరందరూ కూడా ఈ యొక్క రాష్ట్రాన్ని అసలు మన భారత చిత్రపటంలోనే సువర్ణాక్షరాలతో లిఖించబడినట్లుగా మీరంతా మళ్ళీ ఈ యొక్క చరిత్రను కొనసాగించాలని, మీరు సృష్టించిన చరిత్ర సృష్టించాలన్నా మనమే, దాన్ని తిరగరాయాలన్నా మనమే. మళ్ళీ తిరుగు లేదు తెలుగుదేశానికి, మళ్ళీ చరిత్ర సృష్టించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చరిత్ర సృష్టించబోతుంది. మీరు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని తెలుగుదేశం ప్రభుత్వాన్ని మీ అందరికీ ఈ సభాముఖంగా మనవి చేసుకుంటున్నాను. చాలా సంతోషంగా ఉంది నాకు. మళ్ళీ డైలాగ్ గొప్ప సినిమా బాబు చెప్పిందండి, నాకు డైలాగ్ చెప్పడం ఆగండి. నేను డైలాగ్ చెప్పడా నాకేం భయం లేదు. ఎందుకంటే నా సినిమాలు ఎప్పుడు మీరు థియేటర్కే వచ్చి చూస్తారు. అలా ఉంటాయి నా సినిమాలు. నా దర్శకులు అయితేనేమి, నా కథా రచయితలు అయితేనేమి, ప్రతి కార్ డ్రైవర్ నుంచి ప్రొడక్షన్ బాయ్ వరకు అయితేనేమి,
అందరూ ఒక్కడి వల్ల కాదు, రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు. అట్లా ప్రతి ఒక్కర కృషి ఫలం ఫలితమే మా ఈ 4 సినిమాల యొక్క విజయం పరంపర. సో వాళ్ళ గురించి కాదు, ఇక్కడ రామారావు గారు ఆయన గురించి ఆయన తలుచుకుని ఆయన స్ఫూర్తిగా తీసుకుని సాగాలి. ఎందుకంటే రక్తానికి జాతి లేదు, మాంసానికి మతం లేదు, చర్మానికి కులం లేదు. ఎన్నో పెట్టడానికి చూస్తారు, మనకి ఎన్నో సృష్టించడానికి చూస్తారు, ఎన్నో వైపరీత్యాలు మన మధ్య దూరాలు పెంచడానికి చూస్తారు. అసలు లేనిది ఇప్పుడు ఎంత స్వచ్ఛంగా ఎంత బాగా ఉన్నాం మనంతా. ఇలాగే మన ఎన్టీ రామారావు గారు ఇచ్చిన ఒక కుటుంబం, ఒక పెద్ద కుటుంబం తెలుగుదేశం పార్టీ. ఇవాళంతా మనం కలుస్తున్నాం. ఇవాళ అందరం కూడా ఈ యొక్క ఫలాల్ని మనందరం పొందాలని మీరంతా కూడా ఆ రామారావు గారిని ప్రతిసారి నాకు ఎప్పుడైనా సరే నేను చెప్పాను, నాకు కేవలం ఆయన దైవాంశ సంబంధుడు కారణజన్ముడు మా నాన్నగారే కాదు, నాకు గురువు దైవం కూడా నా తండ్రి నందమూరి తారక రామారావు గారు. మనుషులు ఎప్పుడో ఒకసారి అప్పుడప్పుడు నిరోధకు లోనవడం సహజం. నాకు ఆయనే ఒకసారి తలుచుకుంటాను. ఆయన మత్తు బదలరా నిద్దుర మత్తు బదలరా, సాగినంతగానో నా అంతవాడు లేడన్నారు, సాగకపోతే ఊరక చదిగిలపోడు. ఇవన్నీ కొన్ని ఉంటాయి. అన్ని తలుచుకున్నప్పుడు ఒక తెలియని ఒక ఉద్దేశం మనలో పుట్టుకొస్తుంది, ఉత్సాహం. ఈ సమాజానికి ఏదో చేయాలి, ఏదో ఒక సమితిని కావాలి. నేను కూడా ఈ సమాజానికి మనలో ఒక ఆలోచన. సినిమాలో అంతే, కేవలం వినోదం కాదు. సినిమాలో అంటే కేవలం అరవడం, నవ్వడం, లేకపోతే ఒక చిన్న ఏడవడం కాదు. సినిమా అంటే ఒక పాత్రలోకి మనం పెడుతున్నాం, ఒక ఆత్మలోకి. ఆ ఆత్మకు అనుభవాలు ఏంటో మనకు తెలియదు, అందులోకి వెళ్తే కానీ తెలీదు ఆ పాత్ర అంటే ఏంటో. అదే అదృష్టం. మా నాన్నగారి వారసుడిగా సినిమాల్లో నాకు అది అవ్వడం, అలాగే ఇవాళ హిందూపూర్ ఎమ్మెల్యేగా, అలాగే అక్కడ మూడోసారి గెలవడం, అలాగే గెలవడమే కాదు అక్కడ ప్రజల యొక్క అంటే వాళ్ళ కోరికలు తీర్చడం వల్లే నన్ను మూడోసారి గెలిపించి. అంతేగాని ఎన్టీ రామారావు గారు కొడుకునైనంత మాత్రం ఒక అవకాశం ఇస్తారు అంతే. దాన్ని నేను నిలబెట్టుకుంటున్నందుకు ప్రజలు నాకు ఇచ్చిన అవకాశంగా నేను భావిస్తూ, అలాగే ఒక బసవ తారక అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ఏదైతే మా తల్లి గారు క్యాన్సర్తో చనిపోయారో ఆయన ఆలోచనది, ఆవిడ కోరిక పేదవాళ్ళు కూడా ఈ క్యాన్సర్ వైద్యాన్ని ఏదైతే ఎక్కువ ఖర్చుతో కూడుకుందో దాన్ని తక్కువ ధరలకు ఇవ్వాలి, అలాగే ప్రపంచ ప్రమాణాలకు ధీటుగా మనం ఇవ్వాలని ఆవిడ కోరికను ఆనాడు నందమూరి తారక రామారావు గారు, మా అమ్మగారు ఆవిడ పేరుతో బసవ తారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ స్థాపించడం. అది అప్పటి ముఖ్య మన దేశ ప్రధానమంత్రి గారైన స్వర్గీయ శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి చేతుల మీదుగా దాన్ని చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఆనాడు ఆయన నిధులు సమకూర్చి 7.5 కోట్లు టాటా చోరజీ ట్రస్ట్ నుంచి ఎంపీ ల్యాడ్లు మీరున్నారు ఎంపీ ల్యాడ్లు అన్ని కూడా తీసుకొచ్చి వాళ్ళ అత్తగారి కోరిక ని చంద్రబాబు నాయుడు గారు ఆనాడు పూర్తి చేసి అటల్ బిహారీ వాజ్పేయి గారి చేతుల మీదుగా దాన్ని ప్రారంభించడం జరిగింది. మామూలుగా ప్రధానమంత్రులు రారు ఇటువంటి ట్రస్టులు, హాస్పిటల్స్కి, ఏదో గవర్నమెంట్ హాస్పిటల్స్ అట్లాంటి వైద్యాలు వస్తారు. ఆనాడు మరి ఆయన పిలవగానే ఆయన పలుకుబడికి ఆనాడు ఆయన ఔదార్యం చూపించాడు ఆయన అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఇవాళ బ్రహ్మాండంగా 700 పడకల ఆసుపత్రిగా, అంటే నేను అనేది క్యాన్సర్ అనేది చాలా ఎక్కువైపోయింది, రోగులు ఎక్కువ అవుతున్నారు. మరి అలవాట్ల వల్ల లేకపోతే వారసత్వం వల్ల దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఒక కారణం కాదు, మహిళలకి లేకపోతే మగవాళ్ళకి అయితేనేమి ఓవేరియన్ క్యాన్సర్ అయితేనేమి, బ్రెస్ట్ క్యాన్సర్ అయితేనేమి, లేకపోతే మగవాళ్ళకి ప్రోస్టేట్ క్యాన్సర్ అయితేనేమి, ఇవన్నీ వారసత్వం ఇవన్నీ చాలా ఉన్నాయి. ఏదైనా మహానుభావుడు ఇవన్నీ మనకి ఇచ్చేళ్ళాడు ఆయన. ఒక సంపద, ఒక నిధిని, గణితని మనకు
తెలుగుదేశం పార్టీని ఇచ్చేళ్ళారు ఆయన. ఇవాళ ఆయన అధికారంలో వచ్చింది. ఇంకా ముందు ఆయన ఏమేమి ఇంకా ఎంత ముందుకు తీసుకెళ్లాలనుకున్నారు రాష్ట్రాన్ని, ఆ గమని సాకారం చేస్తూ ఈనాడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మన డిప్యూటీ సీఎం గారైన పవన్ కళ్యాణ్ గారు తమ్ముడు పవన్ కళ్యాణ్, అలాగే పెద్దలుడు ఆయన నారా లోకేష్ బాబు, వాళ్ళందరూ వాళ్ళ అనుభవంతో అందరూ కూడా ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తూ మరి మీరందరూ కూడా అందులో భాగస్వామ్యం పంచుకుంటున్నందుకు మీ అందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. జోహార్ జోహార్ ఎన్టీఆర్, జోహార్.